పిఆర్‌పిలో సార్ ఇప్పుడు లేటెస్ట్ డెవలప్‌మెంట్స్‌లో భాగంగా బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్‌ని తీసి, పిఆర్‌పి చేసి, దాన్ని ప్రాబ్లమాటిక్ ఏరియాలో మనం గనుక ఇండ్యూస్ చేస్తే రిజల్ట్స్ ఇంకా బావుంటాయి అన్నది ఒక కొత్త డెవలప్‌మెంట్. వాట్ డు యూ హావ్ టు సే అబౌట్ దిస్? కొత్తదేం కాదు. చాలా రోజుల నుంచి ఉంది. మెసెన్కైమల్ సెల్స్ అంటారు. అది నాకు పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ లేదు. ఓకే. ఎందుకంటే అబ్డామెన్ నుంచి ఫ్యాట్ సెల్స్‌లోంచి అడిపోస్ టిష్యూ తీసి దాని ద్వారా చేస్తున్నారు. పర్సనల్‌గా నాకు ఎక్స్‌పీరియన్స్ లేదు. వి ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ దట్ హియర్ నో, సార్. నో, నో. వి ఆర్ నాట్ డూయింగ్. ఎందుకంటే ఒకటేంటంటే కంబర్సమ్ ప్రొసీజర్. మీకు తెలుసు కదా! ఫ్యాట్ తగ్గియడం కోసం ప్లాస్టిక్ సర్జన్స్ లోపలికి యాహ్! సార్. ప్రోబ్ పెట్టి హ్మ్. దాన్ని ఫ్యాట్ తీసి చేయడము. రిజల్ట్స్ పీఆర్‌పీతో పోలిస్తే నాకు తెలిసి మరీ టూ మచ్ ఆఫ్ ఏది అడ్వాంటేజ్ ఏమి ఉన్నట్టు తెలియలేదు. బట్ నేనెందుకు వేరేవి నేను చేయట్లేదంటే పీఆర్‌పీతోనే నాకు ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తున్నప్పుడు తగ్గుతుంది ఎందుకు గదా! మార్చాలి? ఎగ్జాక్ట్‌లీ సార్. అవసరం లేదు కదా! గాట్ సింపుల్ ఇట్. టెక్నిక్స్‌తోనే సింపుల్‌గా దీంట్లోనే నేను ఇంప్రూవైజ్ అవుతున్నాను. దీంట్లోనే ఆ మెషినరీ కొత్తవి ఏమైనా వచ్చి ఎక్కువ ఈల్డ్ ఇచ్చే పీఆర్‌పీ, ఎక్కువ గ్రోత్ ఫ్యాక్టర్ ఈల్డ్ ఇచ్చే వాటిలో చేస్తున్నాను. బట్ మెసెన్కైమల్ సెల్స్ ఉంది అండర్ స్టడీ అది. ఆహ్, ఎక్కువ మంది డాక్టర్స్ కూడా ప్రాక్టీస్ చేయట్లేదు. ఎందుకంటే సింపుల్ కాదు. కన్వీనియంట్ కాదనమాట. ఫ్యాట్ తీయడము, ఫ్యాట్‌ని మళ్ళీ కలెక్ట్ చేయడము, దాన్ని ప్రాసెస్ చేయడం టైమ్ కన్స్యూమింగ్ కూడా. మేబీ ఇన్ ఫ్యూచర్ అది ఇఫ్ ఇట్ కిక్స్ ఆన్ సో అప్పుడు అది స్టార్ట్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే చేయడం లేదు.